కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 829వ వినిపించే కథ వీకే 829. శ్రీ అనంత పట్నాయకుని కిషోర్ గారి కథ సంఘర్షణ. కథామంజరి 2025 ఫిబ్రవరి నెల సంచికలో ప్రచురించబడిన కథ వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ అనంత పట్నాయకుని కిషోర్ గారు జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. భారతీయ స్టేట్ బ్యాంక్లో సుమారు 39 సంవత్సరాల పాటు వివిధ స్థాయిల్లో పదవులు నిర్వహించి 2022లో ఏజీఎంగా పదవీ విరమణ పొందారు. సమకాలీన సాహిత్యం, దేశ ఆర్థిక రాజకీయ అంశాల పట్ల వారికి ఆసక్తి. గత దశాబ్ద కాలంగా ఫేస్బుక్లో వివిధ అంశాలపై అడపాదడప వ్యాసాలు, వ్యాఖ్యానాలు రాయడం విరామ సమయ వ్యాపకంగా ఉన్న నేపథ్యంలో బాల్యమిత్రుడు శ్రీ పాల్తేరు మురళీకృష్ణ ప్రోద్బలంతో రాసిన సంఘర్షణ అచ్చైన మొదటి కథ. అందరి ఆదరణతో ఈ వ్యాసంగాన్ని కొనసాగించాలని వారి అభిలాష. వారి కథ సంఘర్షణ ఇప్పుడు విందాం. హలో హలో, ఏమ్మా అరుణ, నాన్నకెలా ఉంది? ఐసీయూలో ఉన్నారు అంకుల్. 48 గంటలైతే గానీ చెప్పలేమంటున్నారు. అలాగా? అసలు ఏమైందమ్మా? మ్యాసివ్ హార్ట్ అటాక్ అంకుల్. అయ్యో అలాగా? నిన్నేమైనా సుస్థి చేసిందా? లేదంకుల్, నిన్న రోజంతా నార్మల్గానే ఉన్నారు. నిన్న సాయంత్రం నాతోనూ బాబుతోనూ కూడా మామూలుగానే మాట్లాడారు. రాత్రి 7:30 సమయంలో ఎప్పట్లాగే 2 పుల్కాలు తిని కారిడార్లో కాసేపు వాకింగ్ కూడా చేశారట. 9ంటికి పడుకున్నారట. రాత్రి 1 గంటప్పుడు అమ్మ ఫోన్ చేసి, నాన్నగారికి ఏదో బాలేదమ్మా, నువ్వు వెంటనే రాగలవా అంది. నేను కృష్ణ వెంటనే వచ్చాం. వచ్చేసరికి నాన్న బాగా ఆయాసపడుతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. కృష్ణ నేను వెంటనే కారులో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశాం. టెస్ట్లన్నీ అయ్యాక ఐసీయూలో పెట్టారు. యాంజియో ఏమైనా చేశారా? బైపాస్ చేయాలంటున్నారు అంకుల్. బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నాయట. కొంచెం కంట్రోల్లోకి వస్తే చేస్తామన్నారు. అదేంటమ్మా, వాడికి షుగర్ లేదు కదా, అయినా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడే. అదే తెలియట్లేదు అంకుల్. ఏ హాస్పిటలు? ప్రసాదరావుదేనా? అవును అంకుల్, కానీ ప్రసాదరావు డాక్టర్ గారు ఊళ్ళో లేరంట. వేరే ఎవరో చూశారు. నేనే ఇంకాసేపట్లో మీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను, ఈలోగా మీరే చేశారు. వాకింగ్కి వాడు రాలేదు, ఫోన్ చేస్తే తీయలేదు. సరేలేమని ఇంటికెళ్తూ దారిలో వాడిని మేమని పలకరించి పెడదామని ఫ్లాట్కి వెళ్ళాను. కింద వాచ్మెన్ చెప్పాడు, రామం గారికి బాగోలేదు సార్, అర్ధరాత్రప్పుడు వాళ్ళ అమ్మాయి గారు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారని. విషయం కనుక్కుందామని నీకు ఫోన్ చేశాను. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? ఇందాకే ఇంటికి పంపించాను అంకుల్. స్నానం పూజ చేసుకుని వస్తానంది. సరే, నే కూడా పూజ అది చేసుకుని మీ ఆంటీని తీసుకొస్తాను. మేము మధ్యాహ్నం వరకు ఉంటానులే, నువ్వు ఇంటికి వెళుదువు కానీ. సరే అంకుల్. తమ్ముడికి తెలిసిందా? రాత్రే చెప్పాను అంకుల్. ఆ టైంలో వాళ్ళకి పగలు కదా, కంగారు పడుతున్నాడు. గంటకి ఫోన్ చేసి అడుగుతున్నాడు. సర్లే. ఫోన్ కట్ చేశారు శంకరం గారు. శంకరం గారు అనబడే ఈ శంకర నారాయణ గారు, రామం గారు అనబడే రామ్మూర్తి గారు, గురుమూర్తి గారు అనబడే మరో పెద్ద అయిన ప్రసాదరావు గారు అనబడే డాక్టర్ ప్రసాదరావు గారు బాల్య స్నేహితులు. ప్రాణానికి ప్రాణంగా, ఒకరికి ఒకరుగా చిన్నప్పటి నుంచి వారి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. ఆ నలుగురికి కొంచెం అటు ఇటుగా 78 ఏళ్ళు. జీవితంలోని ఎత్తుపల్లాలన్నీ సంపూర్ణంగా చవిచూసి ఈ వయసులో అన్ని అపేక్షలు వదిలేసిన స్నేహం అనే ఈ ఒక్క బంధం మాత్రం వారి మధ్య అలా పచ్చగా కొనసాగుతూనే ఉంది.
రామం గారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. చాలా పద్ధతైన మనిషి. అన్ని విషయాల్లోనూ మంచి క్రమశిక్షణ పాటిస్తారు. సొంత 2 పడగదుల ఫ్లాట్లో మకాం. రామం గారి సహధర్మచారిణి లక్ష్మి గారు. గత 50 ఏళ్ల వైవాహిక జీవితంలో అనుక్షణం రామం గారిని అంటిపెట్టుకుని మంచి చెడ్డలన్నీ ఆయనతో సమానంగా పంచుకున్నారు. వారికి 2 బిడ్డలు, కుమార్తె అరుణ, కుమారుడు కిరణ్. 2కి చదువులు, పెళ్లిళ్ళు పూర్తయ్యాయి. అరుణ, ఆమె భర్త కృష్ణ వాళ్ళ కొడుకుతో అదే ఊళ్ళో 2 వీధుల అవతల ఉంటారు. కిరణ్ అమెరికాలో ఉద్యోగం, భార్యా బిడ్డలతో అక్కడే ఉంటాడు. చెప్పినట్టుగానే శంకరం గారు మధ్యాహ్నం 12 గంటల సమయానికి వారి శ్రీమతి లలిత గారితో సహా హాస్పిటల్కి చేరుకుని అరుణను ఇంటికి పంపారు. విజిటర్స్ లాబీలో కూర్చున్న లక్ష్మి గారిని పలకరించి ధైర్యంగా ఉండమన్నారు. తర్వాత ఫోన్ తీసుకుని మిత్రులందరికీ ఫోన్లు చేసి రామం గారికి బాగులేని విషయం తెలియపరిచారు. కొంతసేపటికి గురుమూర్తి గారు చేరుకున్నారు. అరుణ కూడా వచ్చింది. వస్తూనే సరాసరి ఐసీయూలోనికి వెళ్ళి నాన్నగారిని చూసి ఆయన పరిస్థితి గురించి సిస్టర్ని అడిగి తెలుసుకుని బయటికి వచ్చింది. ఎలా ఉందమ్మా? శంకరం గారు అడిగారు. బీపీ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది, కానీ పల్స్ మాత్రం ఇంకా వీక్గానే ఉందంట అంకల్. షుగర్ టెస్టు మళ్ళీ సాయంత్రం 5ంటికి చేస్తారట బదులిచ్చింది అరుణ. సరే గాని కొంచెం నాతో రామ్మా అని ఆమెను పక్కకు పిలిచాడు గురుమూర్తి గారు. నువ్వు రారా అన్నారు శంకరం గారితో. ముగ్గురు కలిసి కొంచెం దూరం వెళ్ళాక అరుణను ఉద్దేశించి గురుమూర్తి గారు అన్నారు. అమ్మా, పెద్దవాడిని చెప్తున్నా అనుకోకుండా ఓ 4 తెల్ల కాగితాల మీద మీ నాన్న వేలిముద్రలు తీసుకోమ్మా, తర్వాత అవసరం పడగలవు. ఎందుకు అంకుల్? ఆ కంఠంలో ఆశ్చర్యము, ఆదుర్ద, సందేహము, సందిగ్ధత అన్నీ ఒక్కసారి ధ్వనిస్తున్నాయి. నీకు తెలియదమ్మా, పెద్దవాణ్ణి, అనుభవంతో చెప్తున్నాను, విను అన్నారు గురుమూర్తి గారు. ఆమె శంకరం గారి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా, చూద్దాంలే, ఇంకా సమయం ఉంది కదా, అంతవరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అంటూ, నువ్వు తమ్ముడికో మాట చెప్పి నిర్ణయించుకోమ్మా అని అరుణకు సూచించాడు. అరుణ ఆలోచిస్తోంది. ఇంత ప్రాణ స్నేహితులు ఇంత క్రిటికల్ కండిషన్లో ఇలాంటి సలహా ఇస్తున్నారేంటి? శంకరం అంకులు కూడా ఇప్పుడు ఎందుకులే అన్నారే కానీ వద్దని వారించలేదు. పైగా తమ్ముడితో కూడా మాట్లాడమంటున్నారు. ఆమెకంతా అయోమయంగా ఉంది. గురుమూర్తి అంకుల్ ఇలాంటి సలహా ఇచ్చారేమిటి? శంకరం అంకులు కూడా అలా చేయొద్దని చెప్పకుండా తమ్ముడితో మాట్లాడమన్నారేమిటి? అంతలో ఆమె చేతిలోని సెల్ మోగింది. తమ్ముడు కిరణ్ ఫోన్. అది ఆన్సర్ చేస్తూనే కిరణ్ అడిగాడు, ఎలా ఉందక్క? అలాగే ఉందిరా, అప్పుడే ఏం చెప్పలేమంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఆ మాట అంటున్నప్పుడు ఆమె స్వరం తడబడింది. ఆ తడబాటుతో పాటు ఆమె దృక్పథంలో అస్పష్టమైన ఓ కొత్త కోణం ఆవిష్కృతమైంది. నాన్నకే మంచి స్నేహితులు కదా పెద్దవారు, అనుభవంతో చెప్పిన మాట. ఒకవేళ జరగరానిదేదైనా జరిగితే ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ల విషయంలో కానీ, నాన్న పెన్షన్ అమ్మ పేరిట మార్చడానికి కానీ, ఇంకా ఏ ఇతర విషయాల్లో కానీ ఎక్కడైనా నాన్న సంతకాలు అవసరం పడితే అంకుల్ ఇచ్చిన సలహా పాటిస్తేనే మంచిదా, తమ్ముడికి విషయం చెప్తేనే మంచిదా? ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే కిరణ్, అంతా మంచిగా జరగాలనే కోరుకుందాం అక్క, అమ్మ జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కిరణ్ అరుణకి ఫోన్ చేశాడు. ఎలా ఉందక్క? ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదురా. ఆక్సిజన్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వటం, మానిటర్ చేయటం మినహా ఏం చేయడానికి లేదంటున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అంటున్నారు. నిన్న సాయంత్రానికి ప్రసాదరావు డాక్టర్ గారు వచ్చి చూశారు. ప్రమాదం లేదనడానికి లేదమ్మా, హిజ్ కండిషన్ ఈజ్ క్రిటికల్ బట్ స్టేబుల్. డిటిగరేట్ అవ్వటం లేదు లక్కీగా, కానీ అప్పుడే ఏం చెప్పలేం. ఓ డాక్టర్గానే కాకుండా ఓ చిన్ననాటి స్నేహితుడిగా నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అన్నారు. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? అదే అక్క, నాకు ఇక్కడ చాలా హెక్టిక్గా ఉంది. వర్క్ ప్రెషరు చాలా హెవీగా ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్టు వచ్చే వారానికంతా కంప్లీట్ చేయాలి. అలా అంటే ఎలారా? ప్రాజెక్టు చూసుకోవడానికి ఇంకెవరు లేరా? నాన్న పరిస్థితి ఇలా ఉంటే దగ్గరుండాల్సిన బాధ్యత నీకు లేదా? కాస్త గట్టిగానే మందలించింది.
అది కాదక్క, నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. టైం లోపల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే $500,000 ఇన్సెంటివ్ అక్క. ఇంతవరకు తెచ్చి చూస్తూ చూస్తూ చివర్లో ఎలా చేజార్చుకోగలను? ఇట్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అక్క. ప్లీజ్ అర్థం చేసుకో. అమ్మకేదో సర్ది చెప్పు. ఎలాగలా మేనేజ్ చేయక, ఎంత ఖర్చైనా పర్వాలేదు. వీలైతే ఈలోగానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా. కొంచెం హెల్ప్ చేయక. హతాశురాలైంది అరుణ. ఏమిటి వీడు, నాన్నకిలా ఉంటే వెంటనే వచ్చి దగ్గరుండి చూసుకోకుండా ఇన్సెంటివ్ గురించి ఆలోచిస్తున్నాడు. కిరణ్, నాన్న పొజిషన్ ఏమిటన్నది నీకు క్లియర్గా చెప్పాను. ఈ టైంలో మనమందరం నాన్నకు దగ్గర ఉండటం అవసరం. అసలు ఇప్పుడే అవసరం. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటాం? డబ్బులు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి సంపాదించుకోవచ్చు, కానీ నాన్నకు ఏమైనా అయితే ఆలోచించు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించక్క. ఇప్పుడు అక్కడికి వచ్చి మాత్రం నేనేం చేయగలను? విజిటర్స్ లాబీలో వెయిట్ చేయటం తప్ప. వీలైనంత తొందరలో వచ్చేస్తాను. కొంచెం మేనేజ్ చేయక్క. మా ఫ్రెండ్ రమేష్ని పంపిస్తాను, నీకు హెల్ప్గా ఉంటాడు. నేను చెప్పవలసింది చెప్పాను, ఇక నీ ఇష్టం. అసహనంగా ఫోన్ కట్ చేసింది. ఒక్క నిమిషంలోనే ఆమెకు వాట్సాప్ మెసేజ్ పంపాడు కిరణ్. ప్లీజ్ అక్క, ఎక్స్క్యూజ్ మీ. నాన్నంటే నాకు ప్రాణం. ఐ లవ్ హిమ్ ద మోస్ట్. హోప్ ద ఆల్మైటీ విల్ బీ ఆన్ అవర్ సైడ్. ఆ మెసేజ్ ఆమెకు చిరాకు కలిగించింది. అవసరానికి దగ్గర నిలబడకుండా ఎక్కడా లేని ప్రేమ వలకబోస్తున్నాడు. ఛీ, తన తమ్ముడు ఇంత స్వార్థపరుడని తను ఎప్పుడూ కనీసం ఊహించలేదు. తమనిద్దరినీ ఇంత వాడనే చేయడానికి అమ్మా నాన్న ఎంత కష్టపడ్డారు. అలాంటి తండ్రి పట్ల చూపించాల్సిన కృతజ్ఞత ఇదేనా? డాక్టర్ గారు రమ్మంటున్నారు. సిస్టర్ పిలుపుతో తేరుకుంది అరుణ. కంగారుగా లోపలికి వెళ్ళింది. కండిషన్ ఇంప్రూవ్ కావడం లేదమ్మా, వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది. గబగబా చెప్పి లోపలికి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. సంతకం పెట్టండి మేడం. ఫారము పెన్ను ఇచ్చింది సిస్టర్. యాంత్రికంగా సంతకం చేసి బయటకు వచ్చేసింది. ఏమన్నారు అడిగారు శంకరం గారు. ఆయన గొంతులో సమాధానం తెలుసుకోవాలన్న కుతూహలం కంటే ఏమి చెప్పి ఉంటారో ఊహించగలను అన్న భావనే ఎక్కువగా ఉంది. వెంటిలేటర్ పెట్టాలన్నారు. ఆమె స్వరంలో ఆందోళన. గాఢంగా నిట్టూర్చారాయన. గురుమూర్తి గారు శంకరం గారి భుజం మీద చెయ్యి వేసి నిమిరారు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఒక్క క్షణం చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ ఒకటే భావన. ఆ భావన పేరు నిస్సహాయత. అరుణకు అంతా సందిగ్ధంగా ఉంటోంది. ఏమిటి జీవితం ఇంతేనా? జీవితంలో నాన్న కంటే డబ్బే ముఖ్యమా? ఇదేనా ప్రేమ? మరోసారి తమ్ముడి ఆలోచన కరెక్టేనేమో అనిపించసాగింది. నిజమే, $500,000 అంటే మాటలా? $1 అంటే ₹80 పైమాటే. అలాంటి డాలర్లు అక్షరాల 5 లక్షలు. అందులోనూ ఇన్నాళ్ళు కష్టపడి ఈ ప్రాజెక్టుని ఇంతవరకు నడిపించి ఇప్పుడు ఫలితం ఇంచుమించు చేతికందిన వేళ. నాన్న పరిస్థితి ఇలా ఉన్నందుకు గాని, లేకపోతే తమ్ముడు అంత ఘనత సాధించబోతున్నందుకు తను గర్వించేది కాదు. ఆలోచిస్తే అన్ని కోణాలు సరైనవే అనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఏమీ తేల్చుకోలేని పరిస్థితి. ఈ సమయంలో నాన్నకి ఇలా కాకపోతే బాగుండేది. 2 రోజులు గడిచాయి. రామంగారి పరిస్థితిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు. అందరిలోనూ ఆశ సన్నగిలుతోంది. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలన్న సన్నద్ధత అందరిలోనూ పెరుగుతోంది. కిరణ్ గంటకోసారి ఫోన్ చేస్తున్నాడు. అరుణలో అతని ఫోన్ పట్ల నిర్లిప్తత పెరిగింది. తీస్తే తీస్తుంది, లేదంటే లేదు. తీసినప్పుడు ఇద్దరి మధ్య మూసలో పోసినట్టు అదే సంభాషణ. ఆ రోజు మళ్ళీ కిరణ్ నుంచి కాల్. నిరాసక్తంగా ఆన్సర్ చేసింది అరుణ. అక్క, గుడ్ న్యూస్. నా ప్రాజెక్టు కంప్లీట్ అయింది. సాయంత్రం బయలుదేరి వచ్చేస్తున్నా. అంతా బాగానే ఉంది కదా? సరేరా అనేసి కాల్ కట్ చేసింది. మరుసటి రోజు సాయంత్రానికి కిరణ్ చేరుకున్నాడు. ఎయిర్పోర్టు నుండి సరాసరి హాస్పిటల్కి చేరుకున్నాడు. ఐసీయూలో వెంటిలేటర్తో ఉన్న తండ్రిని చూసి ఖిన్నుడయ్యాడు. ఇప్పుడు నాన్న మాట్లాడే స్థితిలో లేడు. తను ముందే వచ్చి ఉండాల్సింది. తప్పు చేశానా అన్న భావన అతన్ని కృంగదీసింది. తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె అతన్ని చూసింది, కానీ ఆమెలో ఏ భావన లేదు. అనుక్షణం తన భర్త క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించటం మినహా ఆమె మనసులో మరో ఆలోచన లేదు. అరుణ దగ్గరికి వెళ్ళాడు.
నన్ను క్షమించక్క. ఇప్పుడు అవన్నీ ఎందుకు, పోనీలే, సమయం మించిపోకుండానే రాగలిగావు. ఆత్మీయత, అవహేళన కలిపిన ఆమె మాటలో ఉంది. డాక్టర్ గారు పిలుస్తున్నారు. సిస్టర్ చెప్పడంతో అక్కా తమ్ముళ్ళు ఇద్దరు లోపలికెళ్ళారు. వెంటిలేటర్ పెట్టి 2 రోజులైందమ్మా. పేషెంట్ రెస్పాన్స్లో ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఏం చేద్దామంటారు అడిగారు డాక్టర్ ప్రసాదరావు గారు. ఏం చెయ్యాలో చెప్పవలసిన డాక్టర్ గారు ఏం చేద్దామంటారు అని అడగటంలో అంతరార్థం తెలుసుకోగలిగే మానసిక పరిణతి ఆ ఇద్దరికీ లేదు. మీరే చెప్పండి అంకుల్, అయోమయంగా అన్నారిద్దరు. చూడు కిరణ్, క్రిటికల్ కండిషన్లో ఉన్న ప్రతి పేషెంట్ బంధువు ఎదుర్కొనే క్లిష్టమైన పరిస్థితి అది. పేషెంట్ వైటల్స్ అన్నీ పనిచేస్తున్నాయి, కానీ అవి వెంటిలేటర్ మీద పనిచేస్తున్నాయి. వెంటిలేటర్ తీసేస్తే పని చేస్తాయా లేదా అన్నది తెలియదు. ఇలా వెంటిలేటర్ మీద ఉన్నంతకాలం పేషెంట్ మెడికల్గా బతికి ఉన్నట్టే లెక్క. కానీ అలా ఎంతకాలం ఉంచగలం? మీరు మీ వాళ్ళందరితో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలి. మరి వాడు నా ఫ్రెండు, వాడి విషయంలో మీతో ఈ మాట చెప్పాల్సి రావటం నాకు చాలా బాధగా ఉంది. కానీ డాక్టర్నే అయినా నేను మనిషినే కదా. నేను చేయగలిగింది ఇంతకంటే ఏమీ లేదు. మీరు ఆలోచించుకుని ఏ విషయం చెప్పండి. చెప్పలేని విషయాన్ని చెప్పకనే చెప్పారు డాక్టర్ ప్రసాదరావు గారు. సమాధానం చెప్పకుండానే బయటకు నడిచారు అరుణ, కిరణ్. వాళ్ళిద్దరిలోనూ నిశ్శబ్దం. వాళ్ళిద్దరూ బయటకు వస్తూనే దగ్గరికెళ్ళారు శంకరం, గురుమూర్తి గారు. వారు ఏమీ అడగలేదు. అరుణ, కిరణ్ తలలెత్తి వారిని చూశారు. వారి మనసుల్లోని ప్రశ్న అర్థం చేసుకున్నారు. ముందుగా తేరుకున్న కిరణ్ చెప్పాడు, వెంటిలేటర్ పెట్టి 2 రోజులైనా ఇంప్రూవ్మెంట్ లేదు, మీరు ఆలోచించుకోండి అన్నారు. మరో 2 రోజులు చూద్దాంలే శంకరం గారు అన్నారు. అవునన్నారు గురుమూర్తి గారు. నాకు అదే అనిపిస్తోంది అంది అరుణ. అదే బెటర్, లెటస్ ట్రై అన్నాడు కిరణ్. నేనొకసారి నాన్నని చూసొస్తానక్క అంటూ కిరణ్ తన బ్యాక్ ప్యాక్ భుజాన వేసుకుని ఐసీయూలోనికి వెళ్ళాడు. తన తండ్రిని అలాంటి స్థితిలో చూడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది అతనికి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన బ్యాక్ ప్యాక్ని సైడ్ టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేశాడు. అటు ఇటు పరికించి చూసి అందులో నుండి ఓ 4 తెల్ల కాగితాలు, ఒక స్టాంప్ ప్యాడు బయటకు తీశాడు. సరిగ్గా అదే సమయానికి వార్డు బాయ్ హఠాత్తుగా వచ్చాడు. కిరణ్ చేతిలోని కాగితాలు, స్టాంప్ ప్యాడ్ చూశాడు. ఆ తర్వాత కిరణ్ కళ్ళల్లోకి చూశాడు. ఇంకు మరకలు తెలిసిపోతాయి అన్నాడు తగ్గుస్వరంతో. వార్డు బాయ్ మాట తగ్గుస్వరంలో ఉండటం గుర్తించాడు కిరణ్. క్షణం ఆలస్యం చేయకుండా జేబులో నుండి కొన్ని 500 రూపాయల నోట్లు తీసి వార్డు బాయ్ జేబులో పెట్టాడు. కొంచెం ఆగు, స్పిరిట్ తెస్తాను. వెంటనే స్పిరిట్తో క్లీన్ చేస్తే మరకలు పోతాయి. ఇక్కడివన్నీ మామూలే, రోజూ చూస్తుంటాం అని గబగబా వెళ్ళి స్పిరిట్ బాటిల్ తీసుకొచ్చాడు వార్డ్ బాయ్. పని ముగించుకుని కిరణ్ బయటకొచ్చాడు. మరో 2 రోజులు గడిచాయి. రామంగారి పరిస్థితి యథాతథంగా ఉంది. డాక్టర్ ప్రసాదరావు గారు మళ్ళీ పిలిచారు. కిరణ్, అరుణలతో పాటు ఈసారి శంకరం గారు, గురుమూర్తి గారు కూడా లోనికెళ్ళారు. ఏంటాలోచించారు ప్రశ్నించారు. మీరే చెప్పండి అంకుల్ అన్నాడు కిరణ్ ఏమీ చెప్పలేని స్థితిలో. మీరు సరేనంటే తీసేద్దాం. ఎక్కువ కాలం వెంటిలేటర్ మీద ఉంచడం కూడా మంచిది కాదు. న్యూమోనియా రావచ్చు, లేదంటే బ్రీదింగ్ ట్రబుల్స్ అయినా రావచ్చు. తీసి చూస్తే అదృష్టం బాగుంటే కోలుకోవచ్చు కూడా, చెప్పలేం. తాను చెప్తున్నది ఇంచుమించు అసాధ్యమన్న విషయం తనకు సంపూర్ణంగా తెలిసిన వృత్తి ధర్మంగా నమ్మబలికారు డాక్టర్ గారు. ఈరోజు వద్దులేరా, అమావాస్య గడియలు పోని ఆందోళనగా ఇంచుమించు అరిచారు శంకరం గారు అసహనంగా. ఆయన మాటకు ఎవరు కాదనలేదు, అవునని అనలేదు. అందరూ బయటికి వెళ్ళిపోతుండగా డాక్టర్ గారు అరుణని, కిరణ్ని ఆపి చెప్పారు. ఈరోజు కాకపోతే రేపైనా తీసేయాల్సిందే కదా. దానికి మీ ఇద్దరితో పాటు మీ అమ్మగారి సంతకం కూడా అవసరం. మా వాళ్ళు ఆ పేపర్లు ఇస్తారు, సంతకాలు చేసి రెడీగా ఉంచుకోండి. అరుణ, కిరణ్ బయటకు వచ్చాక శంకరం గారు అరుణతో అన్నారు, ఈరోజు అమావాస్యమ్మ, చాలా క్లిష్టమైన సమయం. మా ఇంటి దగ్గర శివాలయంలో మహామృత్యుంజయ మంత్రజపం చేయించి విభూతి తెచ్చాను, వాడి నుదుటి మీద పెట్టాలి అంటూ లేచారు. ఇలా ఇవ్వండి అంకుల్, నే పెట్టేస్తాను అందామె. కాదమ్మా,
నన్నే స్వయంగా పెట్టని అంటూ ఐసీయూలోనికి వెళ్ళారు. అక్కడ మొహం పూర్తిగా కప్పేసినట్టున్న వెంటిలేటర్లో అచేతనంగా ఉన్న తన బాల్య స్నేహితుడిని చూసి పొంగుకుస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున అదుపు చేసుకుని తన షర్టు జేబులో నుండి కాగితం మడతల్లో అత్యంత భక్తిభావంతో ఎనలేని ఆశలతో అఖండమైన విశ్వాసంతో తీసుకువచ్చిన విభూతిని తన కుడి చేతిలోని 3 వేళ్లకు అద్ది వణుకుతున్న చేతులతో రామంగారి నుదుటిన కుడి నుండి ఎడమకు అద్దుతూ, త్వరలోనే కోలుకుని రారా, ఇదే కడపటి చూపు కానీకురా అని మనసులోనే అభ్యర్థించారు. ఆ క్షణాల్లో ఉవ్వెత్తున తన్నుకొస్తున్న భావోద్వేగాన్ని ఆపుకోవటం ఆయనకు ఎంత మాత్రం సాధ్యపడలేదు. ఎంత ప్రయత్నించినా పసితనం నుండి కలిసి పెరిగిన అనుబంధం ఆయన్ని దుఃఖాక్రాంతం చేయగా సన్నగా ఏడ్వనారంభించారు. అక్కడున్న సిబ్బంది ఆయన్ను బలవంతంగా బయటకు పంపారు. అక్క, అమ్మ సంతకాలు కావాలన్నారు కదా, నా వల్ల కాదు, ప్లీజ్ నువ్వే సంతకం చేయించి తీసుకురా. హాస్పిటల్ స్టాఫ్ ఇచ్చిన 3-4 కాగితాలు అరుణ చేతిలో పెట్టన్నాడు కిరణ్. లక్ష్మి గారు 2 రోజులుగా హాస్పిటల్కి రాలేదు. ఈరోజు కూడా ఇంట్లోనే ఉండిపోయారామె. తల్లిని చూసినట్టు, ఆమె సంతకం తీసుకున్నట్టు ఉంటుందని బరువెక్కిన హృదయంతో అరుణ బయలుదేరింది. ఆమె చేరేసరికి లక్ష్మి గారు పూజ ముగించుకుని హాల్లోనికి చేరారు. నిండు ముత్తైదువుగా ఆమెను చూసిన అరుణ చేష్టలుడిగిపోయింది. తను వచ్చిన పనేమిటి? అమ్మ సంతకం తీసుకోవడానికి. దేనికి? నాన్నకు పెట్టిన వెంటిలేటర్ తొలగించడానికి. తొలగిస్తే ఏమవుతుంది? ఊహల్లో కూడా భరించలేని ఆ భయంకర సత్యం సమీపంలోనే ఉందా? ఆమె మనసు కీడు శంకిస్తుంటే అతి కష్టంగా మనసుని నిగ్రహించుకుని తల్లిని సమీపించింది. తను మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయింది. మాట్లాడేందుకు పెదవి విప్పితే ఆమె నోటి నుండి వెలువడేది మాట కాదు, పెళ్ళిబుక్కుతున్న దుఃఖం చెలియలి కట్ట తగిన వరద గోదావరిలా ఉధృతంగా ఉప్పొంగుతోంది. వణికే చేతులతో హ్యాండ్ బ్యాగ్లో నుండి కాగితాలు తీసి తల్లి ముందు పెట్టింది. ఏమిటన్నట్టు చూశారు లక్ష్మి గారు. ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక వెనక్కు తిరిగింది అరుణ. కాగితాలను పరికించి చూసే మానసిక స్థితిలో లేరు లక్ష్మి గారు. వాటికేసి యథాలాపంగా చూసి ఇంటూ గుర్తు కనబడిన చోట్ల యాంత్రికంగా సంతకాలు చేసి పూజ గదిలోకి వెళ్ళిపోయారామె. ఆమె చేసిన ఒక్కో సంతకం ఆమె భర్తపై ఆమె జారీ చేసిన మరణ శాసనం అన్న విషయం గుర్తెరగలేదు ఆమె. కొంతసేపటికి ఆ కాగితాలు తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది అరుణ. ఆ రోజు సాయంత్రానికి రామంగారికి పెట్టిన వెంటిలేటర్ తొలగించబడింది. సిస్టర్ బయటకు వచ్చి ఆ విషయం చెప్పేసరికి అందరి బదనాల్లోనూ దిగులు ఆవహించింది. వచ్చిన వారందరూ ఒక్కొక్కరుగా ఇళ్లకు వెనుదిరిగారు. అరుణ, ఆమె భర్త కిరణ్లు మాత్రమే మిగిలారు. ఎవ్వరూ మాట్లాడే స్థితిలో లేరు. అందరి మనసుల్లోనూ ఆందోళన. ఏదో ఒక అద్భుతం జరిగి ఆయన ఆరోగ్యం కుదురుపడితే బాగుండు అన్న ఆశ. ఆ రాత్రి గడిచింది. మర్నాడు ఉదయం సిస్టర్ బయటకు వచ్చి చెప్పింది, పల్సు బీపీ నిలకడగా ఉన్నాయండి, డాక్టర్ గారు వచ్చి చూస్తారు. అందరూ కాస్త తేలికపడ్డారు. 2 రోజులు గడిచాయి. రామంగారి పరిస్థితి కాస్త ఆశాజనకంగా అభివృద్ధి చెందింది. మరో వారం రోజుల తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులకు చెప్పి రామంగారిని డిశ్చార్జ్ చేశారు. ఇంట్లో ఆయన్ను అందరూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఓ 1 నెల రోజులు గడిచాయి. ఆయన ఆరోగ్యం క్రమేపీ అభివృద్ధి చెందుతోంది. ఇంట్లోనే వీల్ చైర్లో ఎవరి సహాయంతోనైనా అటూ ఇటూ తిరగగలుగుతున్నారాయన. కిరణ్ లాంగ్ లీవ్ తీసుకుని తండ్రి దగ్గరే ఉంటూ ఆయనకు సకల సపర్యలు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు ఉదయం ఆయన వీల్ చైర్లో కూర్చుని టీవీలో ఎక్కడో జరుగుతున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లైవ్లో చూస్తున్నారు. ఆయనకు సమీపంలో కూర్చుని లక్ష్మి గారు కాయగూరలు తరుగుతున్నారు. అరుణ వచ్చింది. మరికొంతసేపటికి శంకరం గారు కూడా వచ్చారు.
కిరణ్ ఒక కవరు రామం గారి చేతిలో పెట్టి ఆయన కాళ్ళపై పడి, నన్ను క్షమించండి నాన్నగారు అన్నాడు. ఏమిటిది అని రామం గారు అనుకునే లోపే అరుణ కూడా ఓ కవరుని ఆయనకు అందిస్తూ ఆయన కాళ్ళపై పడింది. ఏం జరుగుతోందనుకుంటూ రామం గారు ఆ కవర్లు ఒక్కొక్కటి తెరిచారు. రెండింటిలోనూ ఆదుర్దాగా సేకరించబడినవని తెలుస్తూనే ఉన్న బొటని వ్రేలి ముద్రలు గల తెల్ల కాగితాలు. వాటికేసి తేరిపార చూసి రెండు కళ్ళు మూసుకుని ఒక్కసారిగా గాఢంగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల వెనక ఆయన కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు జాలువారాయి. కుతూహలంగా దగ్గరకు చేరిన లక్ష్మిగారి చేతికి వాటిని అందించారు. అది గమనించిన శంకరం గారు రామం గారి దగ్గరకు చేరి ఆయన భుజం మీద చేయి వేసి, ఇందులో వాళ్ళ తప్పేం లేదురా, ఆ సలహా ఇచ్చింది మేమే, అప్పుడున్న పరిస్థితుల్లో అంటుండగా రామం గారు తన భుజం మీద ఉన్న శంకరం గారి చేతిని తన కుడి చేత్తో తాకి ఆయనకేసి మెల్లగా చూశారు. ఆ చూపులో విమర్శ కానీ ప్రశ్నార్థకం కానీ లేవు. ఆ స్పర్శలో జరిగిన సంఘటనకు ఆమోదం ఉంది. లక్ష్మిగారి వైపు చూసి అస్పష్టంగా ఏదో సైగ చేశారాయన. అర్థమైనట్టుగా లక్ష్మిగారు లోనికెళ్ళి బీరువాలో నుండి మరో కవరు తెచ్చి ఆయనకు అందించారు. ఆయన దానిలోని కాగితాలు బయటకు తీసి కిరణ్ అరుణలిద్దరికీ చేతిలో పెట్టారు. అవి ఆయన లోగడ తన ఆస్తి మొత్తాన్ని తన తదనంతరం సంపూర్ణ అనుభవ హక్కులతో లక్ష్మిగారికి, ఆమె అనంతరం అనుభవ దాన విక్రయాది సంపూర్ణ హక్కులతో పిల్లలిద్దరికీ సమానంగా చెందేలా రాసిన వీలునామా. ఇది విలువలకి వాస్తవానికి మధ్య జరిగిన సంఘర్షణ. ఇంతవరకు మీరు సంఘర్షణ శ్రీ అనంత పట్నాయకుని కిషోర్ గారి కథ 829వ వినిపించే కథ శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి గళంలో విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.